Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్లోని కార్పొరేట్ కాలేజీల్లో కలవరం రేగుతోంది. ఓవైపు మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజీగూడలో ఉన్న నారాయణ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి తనీష్ నాయక్ సూసైడ్ చేసుకుంటే, మరోవైపు మియాపూర్లోని చైతన్య కాలేజ్ నుంచి 1200 మంది అమ్మాయిలు వెళ్లిపోయారు. మియాపూర్లో మొత్తం ఆ హాస్టల్లో 15 మంది విద్యార్థులు ఉంటే ఈ ఒత్తిడిని మేము భరించలేకపోతున్నాం, మాకు ఈ చదువులు వద్దు అంటూ ఖాళీ చేసి గోడల మీద రాసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మిగతా 300 మంది విద్యార్థులు కూడా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మనం ఇప్పుడు తనీష్ కుమార్ విషయానికి వద్దాం. సాయంత్రం 4 గంటల టైంలో బాత్రూమ్ కంటూ వెళ్ళిన ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి మళ్ళీ బయటకు రాలేదు. కాసేపటి తర్వాత తోటి విద్యార్థులు బాత్రూమ్ వద్దకు వెళ్ళి చూడగా అక్కడ రూమ్కి లాక్ వేసి ఉంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఈ తనూష్ నాయక్ అనే అబ్బాయి అప్పటికే సూసైడ్ చేసుకుని ఉన్నాడు, బాత్రూంలో ఉరేసుకున్నాడు. దీంతో తోటి విద్యార్థులు, కొంతమంది లెక్చరర్స్ అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళినా కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే తనీష్ చనిపోయాడు. అయితే ఇదంతా కాలేజీలో లెక్చరర్ల ఒత్తిడి వల్లే జరిగింది అని తల్లిదండ్రులు అలాగే తోటి విద్యార్థులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిల్లాడి తల్లిదండ్రులు అలాగే బంధువులు కాలేజ్ దగ్గరికి వచ్చి మర్నాడు పెద్ద దాడి చేయడం అనేది జరిగింది. ప్రిన్సిపల్ మీద అయితే అటాక్ చేశారు. కాలేజీ లెక్చరర్ వేధింపుల వల్లే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కాలేజీ వద్ద ఉన్న పరిస్థితిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు అలాగే తోటి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో హాస్పిటల్ వద్ద, కాలేజీ వద్ద పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వారం రోజుల క్రితమే ఓ లెక్చరర్ తనూష్ను కొట్టడం అనేది జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి చెప్తే ఇంటికి తీసుకువెళ్లారు. మళ్ళీ పిల్లాడిని సముదాయించి అలాగే లెక్చరర్స్కి కూడా చెప్పి మా పిల్లల్ని మళ్ళీ కొట్టొద్దు అని చెప్పి పంపించడం అనేది జరిగింది. పిల్లాడు మళ్ళీ కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. లెక్చరర్ల వేధింపులు అని మనం దీన్ని అనలేము. వాళ్ళ మీద ఉండే వాళ్ళ ప్రెషర్ కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి ర్యాంకుల కోసం, మార్కుల కోసం పిల్లల్ని ఎక్కువగా వీళ్ళు ప్రెషర్ చేస్తూ ఉంటారు. అలా ఆ ప్రెషర్ కాస్త పెరిగిపోయి తనీష్ చనిపోయేదాకా వచ్చింది. ఒక లెక్చరర్ పదే అతన్ని మార్క్స్ కోసం వేధించడంతో పిల్లాడు ఆ స్ట్రెస్ని, ప్రెషర్ని భరించలేక బాత్రూంలోకి వెళ్ళి ఉరేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి ముక్కు పచ్చలారని పిల్లాడిని ఇలాగ పొట్టను పెట్టుకున్నారు అంటూ కాలేజీ యాజమాన్యం మీద, లెక్చరర్స్ మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా నేను తను విజువల్స్ కూడా చూశాను. ఎంత చక్కగా పొడవుగా తెల్లగా ఉన్నాడు, నిద్రపోతున్నట్టుగానే ఉన్నాడు. అబ్బాయి చనిపోయినట్టు కూడా అనిపించట్లేదు. మనకే ఇలా అనిపిస్తోంది అంటే తల్లిదండ్రులకు ఇంకా ఎంత కడుపు కోత కదా. అలాంటిది ఆ తల్లిదండ్రులు జీవితాంతం కూడా ఈ బాధను భరించాలి. బట్ అంతకు ముందే నారాయణ, చైతన్య లాంటి కాలేజీల్లో జాయిన్ చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు మీ పిల్లల గురించి ఆలోచించుకోండి. బానోత్ తనూష్ నాయక్ అన్నమాట ఈ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి ఎక్కడో చదువుకున్నాడు, తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు ఎంపీసీ అనుకుంటూ. అంటే మన పిల్లలు అయితే ఇంజనీర్లు అవ్వాలి, లేదంటే డాక్టర్స్ అవ్వాలి. అంటే తల్లిదండ్రుల ఆలోచన విధానం ఇలా ఉండడంతో అసలు పిల్లాడి ఇంట్రెస్ట్ ఏంటి, చదవగలడా లేదా, అప్పటిదాకా ఏ మీడియంలో చదివాడు, పైగా నారాయణ, చైతన్య అంటే చాలు పొద్దున్నుంచి రాత్రి వరకు కాలేజీ అవర్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ అంటారు. మార్క్స్ కోసం, ర్యాంకుల కోసం ఒక వేట అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ని మన పిల్లాడు తట్టుకోగలడా లేదా, 10th క్లాస్ వరకు కూడా వాళ్ళ మీద ఒక రకమైన హంటింగ్ అనేది జరుగుతుంది. 10th పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, పర్సంటేజ్ తెచ్చుకోవాలి అనే ప్రెషర్లో పిల్లలు ఉంటారు. దాని నుంచి బయటపడి పాస్ అయ్యి కాస్త 4 మంచి మార్క్స్ రాగానే తీసుకొచ్చేసి నారాయణ, చైతన్య అనే కార్పొరేట్ కాలేజీల్లో పేరెంట్స్ తమ తాహతుకు మించిందైనా సరే జాయిన్ చేస్తారు. పోనీ వాళ్ళు డే స్కాలర్స్ కూడా
అయి ఉంటారు, కొంతమంది హాస్టల్లో ఉంటూ ఉంటారు. అయితే ఒకేసారి తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఇంటి నుంచి, సొంత ఊరు నుంచి హైదరాబాద్ వంటి కార్పొరేట్ కాలేజీల్లోకి వచ్చేసరికి, హాస్టల్ జీవితంలోకి వచ్చేసరికి అది పిల్లల మీద ఎంతో ప్రెషర్ అవుతుంది. ఓవైపు ఇంట్లో వాళ్ళు ఉండరు, ఇంట్లో ఉండే పరిస్థితులు ఇక్కడ ఉండవు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకదు, అలాగే విశ్రాంతి తీసుకునే టైం ఉండదు, భోజనం చేయడానికి టైం ఉండదు, ఒక రిలాక్సేషన్ అనేది ఉండదు. ఈ రోజుల్లో పిల్లలు కాసేపు ఫోన్తో ఆడుకుందాం, ఆ వీడియోస్ చూద్దాం, ఈ వీడియోస్ చూద్దాం అంటారు. కానీ ఈ ఇంటర్ పిల్లలకి అలాంటి కాలక్షేపం కూడా కాసేపు కూడా ఉండదు. మహా అంటే షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. ఆ షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజామున ఎప్పుడో లేస్తారు, మళ్ళీ అర్ధరాత్రి వరకు అదే చదువులు, అదే స్కూలు, అదే కాలేజ్, అదే హాస్టల్, అదే ఫ్రెండ్స్, అదే లెక్చరర్స్. అంతే, వాళ్ళు జీవితం పట్ల చివరికి విరక్తి చెందే వరకు పరిస్థితులు వస్తున్నాయి. పోనీ అంత చదివినా కానీ పిల్లలకి నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందో, వాళ్ళు ఎంతవరకు ఫోకస్ చేయగలరో అంతవరకు మాత్రమే వీళ్ళు మార్క్స్ తెచ్చుకోగలరు, ర్యాంకులు తెచ్చుకోగలరు. ఇటువైపు చూస్తేనేమో లెక్చరర్స్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది కాలేజీ యాజమాన్యంతో. దాంతో వీళ్ళు పిల్లల్ని ప్రెషర్ చేస్తూ ఉంటారు, కొట్టే వరకు కూడా పరిస్థితులు వస్తూ ఉంటాయి. బోడుప్పల్లోని నారాయణ కాలేజ్లో కొద్ది రోజుల క్రితం ఓ ఘటన జరిగింది. ఇలాగే మార్క్స్ కోసమని ఓ లెక్చరర్ ఓ అబ్బాయిని విపరీతంగా కొట్టడంతో ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. 15-20 రోజుల పాటు ఆ అబ్బాయి కోమాలో ఉండి డిశ్చార్జ్ అయ్యాడు. అంటే చూడండి ఎక్కడి వరకు వెళ్ళొచ్చాడు మీ అబ్బాయి, నరక కూపం వరకు వెళ్ళొచ్చాడు, చావుకి దగ్గరగా వెళ్ళొచ్చాడు. అయినా సరే అప్పటికన్నా తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందో లేదో, ఈరోజు మన పిల్లోడు అయితే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, ఇది తప్ప ఇంకో చదువు లేదా? మన పిల్లాడి స్టాండర్డ్ ఏంటి అనేది కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవట్లేదు. ఇప్పుడు చూస్తే అంత చక్కగా ఎదిగిన పిల్లాడు ఆ అబ్బాయిని చూస్తూ పోగొట్టుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే లక్షల్లో ఖర్చు పెట్టి ఇక్కడ మనం విద్యను కొనాల్సి వస్తుంది. విద్యను మాత్రమే కొంటున్నాం. అది మన పిల్లాడికి ఒక నాలెడ్జ్ ఇస్తుందా, ఓ సంతోషాన్ని ఇస్తుందా, రేపతనికి ఒక భవిష్యత్తుని ఇస్తుందా అని మాత్రం మనం ఆలోచించట్లేదు. ఇలా తనుష్ నాయక్ అనేది ఈ కొత్త ఘటన కాదు. ఇలా విద్యార్థుల ఆత్మహత్యలు అనేది గత కొంతకాలంగా కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏదో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు మీడియా కావచ్చు, కుటుంబ సభ్యులు, అలాగే విద్యార్థి సంఘాలు హడావుడి చేస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ శరాము మామూలే, మాకేం సంబంధం లేదు, మా జీవితాలు మావి అనుకుంటూ ఇటు పిల్లలేమో కోళ్ల ఫామ్లో ఉన్నట్టుగా వాళ్ళ చదువులు, సరైన గాలి ఉండదు, సరైన వెంటిలేషన్ ఉండదు, వాళ్ళకి సరైన తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఇక చదివే చదువు, ఆ పుస్తకాలు తప్ప మరో ప్రపంచం ఉండట్లేదు. ఈ మధ్య తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద గారు కూడా చైతన్య నారాయణ కాలేజీలని విజిట్ చేశారు. అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయో చూశారు. ఎంతమంది ఉండే పిల్లల దగ్గర ఉండాల్సిన క్లీన్లీనెస్ ఇదేనా అంటూ అక్కడ హాస్టల్ యాజమాన్యాలని వాళ్ళందరినీ కడిగి పారేయడం అనేది జరిగింది. మళ్ళీ ఆ తర్వాత దాని మీద అప్డేట్స్ ఏంటి అనేది తెలియదు. ఆ తర్వాత కూడా ఇదే కార్పొరేట్ కాలేజెస్లో సూసైడ్స్ అనేవి జరిగాయి. ఇవి ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండికి కూడా పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా అంటే అది మాత్రం ఎలాంటి హోప్ కనిపించట్లేదు. ఇంకొక వైపు చూస్తే మియాపూర్లోని చైతన్య మహిళా కాలేజ్ హాస్టల్ నుంచి 1200 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు. అక్కడున్న మొత్తం 1500 మంది అమ్మాయిల్లో 1200 మంది వెళ్ళిపోయారు. అది కూడా ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు ఈ చదువులు అని గోడల మీద రాసి లెటర్స్ రాసి పెట్టి మరీ ఇళ్లకు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, ఇక మేము ఇక్కడ ఉండలేము, తీసుకువెళ్ళిపోండి అని. ఒక రకంగా తల్లిదండ్రులను ఖచ్చితంగా ఇక్కడ మనం అభినందించాల్సిందే. తమ పిల్లల పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఏడవడం కంటే కూడా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ మియాపూర్లోని స్టూడెంట్స్ తల్లిదండ్రులు చేసింది మాత్రం ఖచ్చితంగా మంచి పనే. ఇలాగన్నా కాలేజీ యాజమాన్యాల్లో, లెక్చరర్స్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తేనేమో ఎవరికి వాళ్ళు అప్పులు చేసి మీ రక్తాన్ని, మీ చెమటనే రక్తంగా మార్చి, డబ్బులుగా మార్చి మీరందరూ ఫీజులు కడుతుంటే ఇప్పుడు ఈ కాలేజీ యాజమాన్యాలు మాత్రం కనీస సౌకర్యాలు కూడా పిల్లలకి కనిపించట్లేదు, కనీస తిండి ఉండట్లేదు. ఈ వయసులో వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇంకొకటి టీనేజ్లో ఉంటారు పిల్లలు, వాళ్ళ మీద రకరకాలైన హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. అలాంటిది వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇంట్లో ఎంత చక్కగా పెరుగుతారు పిల్లలు. అమ్మా నాన్న ప్రేమ అనేది ఎలాగూ ఇవ్వలేరు, కానీ వాళ్ళకి కనీసం కడుపు నిండా తిండి పెట్టాలి, వాళ్ళకి కాస్త కాలక్షేపం కల్పించాలి, కాస్త విశ్రాంతినివ్వాలి. ఎవరైనా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టుగా గమనిస్తే వాళ్ళకి సైకాలజిస్టులతోటి
కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలి. కానీ ఈ కాలేజీల యాజమాన్యాలు ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఎప్పటికప్పుడు ఆ ఘటన పాతదైపోతుంది, ఆ కేసు అక్కడికి క్లోజ్ అయిపోతుంది తప్ప ఇక్కడ మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఇలా కాలేజీలు ఫైనల్గా జరగాల్సింది ఏంటి అంటే మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ చదువు గురించి, వాళ్ళ భవిష్యత్ గురించి ఎలా ఆలోచిస్తారో ఆ కాలేజీల్లో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే డబ్బులు కట్టేస్తున్నాం అక్కడికే మా బాధ్యత అనుకోకండి. పిల్లలదేముంది, చదువుకోలేరా అని చెప్పి మీరు అడగచ్చు. ఆ చదువు అనేది కూడా ఈ రోజుల్లో చాలా ప్రెషర్గా మారిపోయింది. మీరు నేను చదువుకున్నప్పటి రోజులు కావివి, అప్పటి జనరేషన్ కూడా కాదు ఇది. పిల్లలు కూడా అంత ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు, స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారు. అయితే ఇది కాకుండా మన పిల్లలకి నచ్చిన చదువు ఏంటి, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఇలా రకరకాలుగా మీరు కనుక ఆలోచిస్తే ఇది కాకుండా కూడా అద్భుతమైన వ్యక్తులుగా డాక్టర్లు, ఇంజనీర్లుగానే కాదు ఇంకొక రకంగా వేర్వేరు కెరీర్స్ ఎంచుకొని కూడా తమను తాము తీర్చిదిద్దుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. బట్ ఈ కాలేజీల్లో ఎలాగో మార్పు కనిపించట్లేదు. కనీసం తల్లిదండ్రులు అయినా మార్పు రావాలి. ఈరోజు తనూష్ నాయక్ కుటుంబానికి జరిగిన అన్యాయం, లోటు అనేది ఎవరు తీర్చలేనిది. ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు మాత్రం మనం మాటల్లో చెప్పలేము. బట్ ఇంకొక పిల్లాడు ఎవరు కూడా ఇలా కార్పొరేటర్ల బలికి వాళ్ళ దుశ్చర్యలకు కావచ్చు, వేధింపులకు బలి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా జాగ్రత్తలు చేపట్టాలి. కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, ఇటు తల్లిదండ్రుల్లో రెండు వైపుల నుంచి మార్పు వస్తేనే మనం రేపటి పౌరుల్ని దక్కించుకోగలం. నమస్తే.